సరే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేటివి రీసెంట్ డేస్‌లో ఎక్కువ వినిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేటివి తక్కువ చాలా సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, ఇది తీసుకుంటే ఇలా అని డ్రై ఫ్రూట్స్‌ని ఎక్కువ వింటూ ఉన్నాము తీసుకోవడం మంచిదని చెప్పేసి. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎంత తిన్నా కూడా డ్రై ఫ్రూట్స్ అంత హెల్తీగా ఉండట్లేదు. ఒకప్పుడు జనరేషను డ్రై ఫ్రూట్స్ అసలు తినకపోయినా, తిన్నా చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడున్న ధాన్యాల్లో డ్రై ఫ్రూట్స్ రీప్లేస్‌మెంట్‌లో ఏమైనా ఉన్నాయా? వెళ్ళిపోయింది. కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు వైట్ ఏవి తినకూడదు, షుగరే కాదు, అవును. రైస్ తినకూడదు, షుగర్ తినకూడదు, పాలు తాగకూడదు అని చెప్పారు. అవును. వైట్ ఉన్న ఏవి తీసుకోకూడదు, హెల్త్‌కి తీసుకోకూడదు మంచిది కాదు అన్నారు అని. అని ఒక ఫాల్స్ హ్మ్. సజెషన్ వెళ్ళిందనమాట జనాలు. మైదా గాని, కార్న్ ఫ్లోర్ కానీ అసలు ఇవన్నీ. ఏ పరిస్థితిలో అది కరెక్ట్ కాదు. హ్మ్. ఇప్పుడు పాలు తీసుకుందాం, ఎగ్జాంపుల్ పాలు. ఏ డాక్టర్ అయినా పాలు పళ్ళు తీసుకోండి అని చెప్తారు, అవును. ఏ డాక్టర్ అయినప్పటికీ. పాలల్లో ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఫాలిక్ యాసిడ్ ఉంటుంది, ఇన్ని రకాలు. ఇంకా ఈ కాకుండా సబ్ మినరల్స్ ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పాలు వద్దు అంటే ఎలా? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలకి తల్లిపాలు ఇచ్చేంత కాలం ఇస్తారు, మదర్ ఫీడ్. ఆఫ్టర్ దట్ పెరుగుతున్న కొద్ది పాలు తాగిపిస్తాం పిల్లలకి ఫస్ట్. ఎందుకు ఇస్తాం పాలు? మరి వాళ్ళకి పాలు పోయకపోతే ఎలా? పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారంగా పాలు తాగిపించొద్దు పిల్లోడికి, అప్పుడు ఎలా ఎదుగుతాడు పిల్లోడు? కష్టమే కదా. అందుకని అలాగే రైస్లో కూడా స్టార్చ్ ఉంటుంది, అందులో విటామిన్ B1, B6, B12 ఉంటుంది రైస్లో. అందుకే రైస్ తీసుకుంటాం, గోధుమలు కూడా అందుకే తీసుకుంటాం. మేజర్ ఫుడ్ అంటే గోధుమలు, రైసే మన దగ్గర ఇండియాలో. ఇక మిగతా అన్ని సబ్స్టాండర్డ్ డిఫరెంట్, జొన్నలు, సజ్జలు అవన్నీ పార్ట్ ఆఫ్ పార్ట్. అంతేగాని మేజర్గా ఫుడ్ మాత్రం ఈ రెండే మనకి ఇండియా మొత్తంలో. సౌత్ అండ్ మన సదరన్ రీజన్ రైస్, నార్త్ వెళ్తే మొత్తం గోధుమనే ఎక్కువ వాడతారు. జస్ట్ కర్ణాటక, బీదర్ ఈ వైపు జొన్న వాడతారు. మిగతా అంతా ఎక్కువ మట్టుకు ఇవే వాడతారు. ఆల్టర్నేట్గా మధ్య జొన్నలు, సజ్జలు డిఫరెంట్గా వాడడం వేరు, కానీ ప్రధానంగా ఆహారం మాత్రం ఈ రెండే, గోధుమలు, బియ్యం. అవి వాడకపోతే మన శరీరం స్ట్రాటజీ నిలబడదు కదా, ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, కండిషన్ కరెక్ట్ ఉండదు. B1, B6, B12 లోపం వస్తుంది. ఇప్పుడు వస్తుంది అందరికి, ఇంతకుముందు ఆ పరీక్షలే చేయకపోయేది. ఇప్పుడు B12 అయితే చాలా మందిలో ఎందుకు వస్తుంది? రైస్ మానేశారు కదా, మరి కావాలని మానేశారు కదా. తెల్లది తినొద్దు అని అందరూ చెప్తే మానేశారు గత 3 years 4 years నుంచి. B12 అనేది రైస్ లో ఉంటుంది, కానీ ఎవరు చెప్పరు సార్. అదే తెలుసు, అందరు డాక్టర్లు తెలుసు, అందుకే మానేయద్దని చెప్పాం మేము. తినండి అని చెప్తాం, మానేయని ఏ డాక్టర్ చెప్పడు. అది ఫాల్స్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది, ఫాల్స్ మీడియా జనాలకు వెళ్ళిపోయింది. అంటే B12 అనేది ఓన్లీ ఎగ్స్ లో, చికెన్ లో, మీట్ లో ఉంటుంది అని, ఫిష్ లో ఉంటుందని చెప్తారు. మీట్ లో B12 ఉండదు. B12 పొట్టు ధాన్యాలలో ఉంటుంది. B1, B6, B12 పొట్టు ధాన్యం. అయితే రైస్, గోధుమలు ఈ రెండిట్లలో ఉంటుంది. తర్వాత టోటల్ గ్లూకోజ్ లాస్ అయితే కూడా ఎనర్జీ లెవెల్స్ రావు. శరీరానికి గ్లూకోజ్ కావాలి. ఏదైనా డైరెక్ట్ కన్జ్యూమ్డ్ ఫుడ్, మనం ఏదైతే రైస్ తీసుకుంటాం మేజర్ పార్ట్, అందులో గ్లూకోజ్ వస్తుంది అక్కడ నుంచి. మనకి గోధుమలు తీసుకుంటాం, అక్కడ నుంచి గ్లూకోజ్ వస్తుంది. అందువల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సరిపోయేంత శరీరానికి అవసరం ఉన్న గ్లూకోజ్ కావాలి. ఈ రెండిట్ల నుంచి మేజర్గా వస్తుంది. రైస్లో ఎక్కువ ఉంటుంది గ్లూకోజ్, గోధుమలలో కాస్త తక్కువ ఉంటుంది. కాకపోతే ఏది వాడినా సమంజసమే అట్లా అనమాట. ఇంతకు పూర్వం 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎప్పుడో వచ్చేది, తక్కువ. ఎందుకంటే వాళ్ళు బాగా ఉండేవాళ్ళు, బాగా నడిచేవాళ్ళు, బాగా అన్నీ కరెక్ట్గా సజెషన్స్ పాటించేవాళ్ళు. 50 ఏళ్ళు దాటిన తర్వాత, 55 ఏళ్ళ తర్వాత బాగానే ఉండేవాళ్ళు, అయినప్పటికీ కర్ర పట్టుకొని నడిచేవాళ్ళు. ఎందుకు? కర్ర పట్టుకొని నడవడం వల్ల మన కాళ్ళ పైన బరువు పడదు. దట్ ఈస్ ద మేజర్ థింగ్ అనమాట. మనం ఏం చేస్తాం, కర్ర పట్టుకొని నడిస్తే అందరు కర్ర పట్టుకొని నడుస్తుంది అంటారు అని మనం పట్టుకొని నడవం. కాళ్ళు నొప్పి ఉన్నప్పటికీ పట్టుకొని నడవం. డాక్టర్ సజెస్ట్ చేస్తాడు స్టిక్ పట్టుకోమని, కాళ్ళు నొప్పులు అన్నారు స్టిక్ పట్టుకొని నడవండి అని చెప్తాను. అయినప్పటికీ కర్ర పట్టుకొని నడవం. కర్ర పట్టుకొని ఎవరు నడుస్తారు? నడిస్తే అందరు అదోలా అనుకుంటారు. అదోలా అనుకుంటారు అంటే ఇంకా క్షీణిస్తాయి, బొక్కల అరుగుదల ఇంకా పెరిగిపోతుంటుంది, నొప్పి విపరీతంగా ఉంటుంది. అందుకే ముక్కాలు నొప్పులు రాకుండా ఉండడానికి ఫస్ట్ జాగ్రత్త మొదలు ఏం చేయాలి? ఇప్పుడు ఏమైంది, నగరాల్లో నివసిస్తుంటే
అన్ని ఫ్లోర్స్ అయ్యాయి, అపార్ట్మెంట్ సిస్టమ్స్ వచ్చి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, 50 అంతస్తు కూడా ఉంది ఒక్కొక్క దగ్గర, అవును. కొండాపూర్ అటు కొంపల్లి మ్మ్. అటువైపు వెళ్తే. సో లిఫ్ట్లు ఉన్నాయి, లిఫ్ట్ పట్టుకొని ఎక్కుతాను దిగుతాం. ఓకే, పెద్దవరకు పర్లేదు. చిన్న చిన్న 2 అంతస్తులు 3 అంతస్తులు ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి, లేదా ఓన్ హౌస్ ఒకటే ఉంటుంది, 2 అంతస్తులు ఉంటాయి, 3 అంతస్తులు ఉంటాయి. లేదా ఎక్కడైనా బయటకు వెళ్తాం, కరెంట్ పోయింది, మెట్లు ఎక్కి వెళ్తాం. ఎక్కడా కూడా మెట్లు ఎక్కకూడదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మెట్లు ఎక్కకూడదు, సాధ్యమైనంత మట్టికి దిగకూడదు. ఎక్కేటప్పుడు తప్పనిసరిగా మెట్లు ఎక్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు సైడ్ ర్యాంప్, పారాపిట్ వాల్ ఉంటుంది, సైడ్ ర్యాంప్ ఉంటుంది, అది పట్టుకొని మెల్లిగా ఒక్కొక్క మెట్టు చొప్పున పైకి ఎక్కుతూ వెళ్ళాలి. ఎవరైనా సరేనా? ఎవరైనా దిగేటప్పుడు ఒక్కొక్క మెట్టు చొప్పున దిగుతూ రావాలి. అంటే మాలాంటి యంగ్ వాళ్ళు కూడా? Yes, కాపాడుకోవాలి, రాకుండా ఉండాలంటే ఆ పని చేయాలి తప్పకుండా. గబగబా దిగొచ్చు, ఎక్కే కన్నా దిగేటప్పుడు ఎక్కువ బరువు పడుతుంది కాళ్ళ అవును. పైన. ఎస్, మరి ఇప్పుడు అలాంటప్పుడు మనం ఇంకా పెరిగిపోతాయి. అంటే ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కూడా పైకి వెళ్ళేటప్పుడు మనకి ఆయాసం వస్తుంది, కాకపోతే మనం చాలా ఎత్తుకు వెళ్ళిపోయి కిందికి వచ్చేటప్పుడు కాళ్ళు వణుకుతూ ఉంటాయి. అంటే ఆ బరువు వెయిట్ ఎక్కువ అంతా పడుతుంది, శరీరం బరువు ఎక్కువగా పడుతుంది. కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సైడ్ ర్యాంప్ పట్టుకొని దిగాలి, లేదు అంటే మెల్లిమెల్లిగా దిగాలి, ఒక్కొక్క మెట్టు చొప్పున దిగుతూ రావాలి. అప్పుడు శరీరం పైన బరువు పడదు, కాళ్ళ పైన బరువు పడదు, జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. మెట్లు ఎక్కడం దిగడం సాధ్యమైనంత మటుకు చేయకూడదు, తగ్గించాలి. ఇఫ్ ఇన్ ది కేస్ తప్పనిసరిగా వెళ్ళాలి, తప్పనిసరిగా మెట్లు ఎక్కితే తప్ప పని అవ్వదు అంటే ఇది తప్పనిసరిగా సైడ్ పారాఫిట్ వాల్ పట్టుకొని ఒక్కొక్క మెట్టు చొప్పున పైకి వెళ్ళాలి, మళ్ళీ కిందికి దిగాలి, అంతే. అది కరెక్ట్ అనమాట. లిఫ్ట్ ఉన్నాయో లిఫ్ట్ ఉపయోగించుకోవాల్సిందే, అంతే. లిఫ్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఒకటే ఫ్లోర్ ఏముంది అని పోవనవసరం లేదు. ఏముంది, 2 నిమిషానికి ఏం చేయం, మనం పైకి కూడా వెళ్ళాం, లిఫ్ట్ కిందికి వచ్చి మీదికి వెళ్ళిపోద్ది అంత లోపల. కాబట్టి లిఫ్ట్ వచ్చే వరకు ఉండి లిఫ్ట్ వాడండి, ఉంది కనుక. లేదు అనుకుంటే ఈ పని చేయాలి. 2 ఈ విధంగా చేస్తే మోకాళ్ళ నొప్పులు రాకుండా మనని మనం కాపాడుకో. కానీ చాలా మంది మెట్లు ఎక్కి వెళ్తే ఎక్సర్సైజ్ అవుతుంది అని చాలా మంది నడవాలి, మెట్లు ఎక్కడం కాదు, ఫ్లాట్ వాక్, అది కూడా చెప్తాను. నార్మల్ వాకింగ్ అవసరం, దానివల్ల శరీరం దృఢంగా ఉంటుంది, బాగుంటుంది, ఏమవ్వదు. శరీరం అంతటికి ఎక్సర్సైజ్ అవసరం. ఏం చేయాలి, రోజు ప్రతి మనిషి ఉదయం 5 గంటల నుంచి 6 మధ్యలో అరగంట సేపు నడవాలి. ఎక్కడో ఊరవతలకి వెళ్ళి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదు. ఇంత కారిడార్ ఉంది, ఇప్పుడు చూస్తారు కదా, అంత కారిడార్ లోప 20 నిమిషాలు నడిస్తే చాలు, 1/2 కిలోమీటర్ దాటుద్ది. అది అప్పుడు స్పీడ్ గా నడుస్తుంది, సరిపోయింది, అంతే. సార్ అంటే ఆ వాకింగ్ అనేది పొద్దున్నే చేయాలి, నైట్ తిన్న తర్వాత కూడా చాలా మంది చేస్తారు అక్కడికే కదా? వస్తుంది. ప్రొద్దున ఒక అరగంట చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేస్తాం 8-9 గంటలకు, బ్రేక్ఫాస్ట్ అయ్యాక 10 నిమిషాలు నడవాలి, తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి, రాత్రి భోజనం తర్వాత తప్పకుండా 15 నిమిషాలు నడవాలి, రాత్రి భోజనం తర్వాత గంటకి నిద్రించాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ విధంగా చేస్తే శారీరక శ్రమ, శరీరానికి సరిపడే ఎక్సర్సైజ్ వచ్చేస్తుంది. ఓకే సార్. ఈ మోకాళ్ళ నొప్పులకి సర్టన్ ఎక్సర్సైజ్ ఉంటాయి. జనరల్గా మా లాంటి ఎక్స్పర్ట్స్ ఆయుర్వేద డాక్టర్లు ఎక్సర్సైజ్ చేపిస్తారు, సరిపడే ఎక్సర్సైజ్ చేపిస్తారు. ఎక్సెస్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకూడదు, అది కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి. ఇక ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు వస్తాయో గో ఫర్ సర్జరీ అని చెప్తారు, ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తారు, మోకాళ్ళు నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని. అవి ఏవి అవసరం లేకుండానే ఆయుర్వేద వైద్య చికిత్స ద్వారా తగ్గించవచ్చు. సో వాటికి గాను పర్టికులర్ మెడిసిన్స్ ఉన్నాయి, ఆర్థోయోగ్ ట్యాబ్లెట్స్ అని, నర్విటోన్ ట్యాబ్లెట్స్ అని, ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్స్, రస్నాది గుగ్గులు, ఇలా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఏవైతే వాళ్ళ పేషెంట్కి ఏవి సరిపడతాయో చూసి అవి ఇస్తూ ఉంటామో, ప్లస్ దాంతోపాటు ఎక్సర్సైజ్ చేపిస్తుంటాం. దానివల్ల ఏంటి అంటే ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే తగ్గిపోతాయి మోకాళ్ళు.